ఇది సికింద్రాబాద్ సైనిక్పురి కాలనీలో G+1 విల్లా ఫర్ సేల్ అని వచ్చింది. డీటెయిల్స్ ఇంకా ముందుగా నేను చెప్తా ఉంటాను. ఇది సైనిక్పురి, సికింద్రాబాద్ సైనిక్పురి అండి. G+1 విల్లా ఫర్ సేల్. ఇది మన విల్లా అండి. అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్లో ఉంటుందండి. ఈ పక్కన మనం వెల్డింగ్ షాప్ ఉంటుంది, దాని పక్కన ఉంటుంది మొత్తం. ఇది చాలా మంచిది ఏరియా అండి. ఇది మొత్తం వాటర్ ట్యాంకు, నీళ్ళు అన్నీ మొత్తం ఉన్నాయండి ఇక్కడ. ఇది మన గార్డెన్, మన విల్లా ఆపోజిట్లో మనదే గార్డెన్. మనమే దీనికి మెయింటెనెన్స్ చేసుకుంటున్నాము. వేరే వాళ్ళు చేస్తలేరు, వీళ్ళే చేసుకుంటున్నారండి. ఇది మొత్తం మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, ఇంటి వాళ్ళు. ఇది మన విల్లా అండి, G+1 విల్లా ఫర్ సేల్. లోపల మనకి మంచిగా ఉంది. నేను లోపల తీసుకొని చూపిస్తాను, లోపల నుంచి చూసుకోండి. ఇది 3,50,00,000 రూపీస్ అండి. 300 స్క్వేర్ యార్డ్స్ విల్లా, G+1 విల్లా ఉంది. లోపల నుంచి మనకి స్టెప్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా. ఇది మొత్తం విల్లా అండి మనది. గార్డెను మొత్తం మంచిగా చేసి ఉంది. 300 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది మొత్తం టోటల్. మన కార్ పార్కింగ్ కూడా లోపల మనం చేసుకోవచ్చు. ఇది మొత్తం మనది ఫ్లవర్ డెకరేషన్స్ ఉన్నాయి, మొత్తం చెట్టులు గిట్టులు పెట్టినారు. ఇది మన గేట్, బయట పోయే గేటు. ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాము. ఇది మొత్తం ఇక్కడికి వెళ్ళి కూడా మనకి స్టెప్స్ ఉన్నాయి పైకి పోవాలంటే. మళ్ళీ ఇంటి లోపటి నుంచి కూడా మనకి స్టెప్స్ ఉన్నాయి. ఇది మొత్తం మన ఇంటి అంటే ఇది మొత్తం ఇది స్టోరేజ్ ఉన్నాయి. కింద ఏదైనా స్టోరేజ్, స్లీపర్స్ ఏదైనా మనం పెట్టుకోవాలంటే బయట వస్తువులు మొత్తం బయట, అదే లోపల మనం పెట్టుకోవచ్చు అండి. ఇది మొత్తం ఇది మనం లోపల ఎంటర్ అవుతున్నాం అండి. ఇది మనం లోపల ఎంటర్ అవుతున్నాము. ఇది లోపల ఎంటర్ అయి ఉన్నాం. వెయిటింగ్ హాల్ అండి మనకి, డ్రాయింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అనుకోండి. వెయిటింగ్ హాల్ ఇది. ఇక్కడ నుంచి మనకి కింద రూమ్స్ ఉన్నాయి, ఇది పైన పోవచ్చు మనం. ఇది ఏమో మనకి డైనింగ్ టేబుల్. ఈ పక్కన మనకి హ్యాండ్ వాష్ ఉంది. ఇది మొత్తం స్టోరేజ్, మనం ఏదైనా డెకరేషన్ పెట్టుకోవాలి అది ఉంది. ఇక్కడ ఏమో మనకి కిచెన్ ఉంది. ఇది సికింద్రాబాద్ సైనిక్పురి కాలనీ. ఇక్కడికి వెళ్ళి మనకి వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా ఉంది. ఇది మొత్తం మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఒక గల్లీ ఉంది, లోపల బయట పోవచ్చు మనం. ఇది మొత్తం టోటల్ గా మనకి స్టోరేజ్ ఉంది. మొత్తం ఈ స్టోరేజ్ చేసి ఉంది. ఇది కూడా మనకి స్టోరేజ్ చేసింది. మొత్తం స్టోరేజ్ ఉన్నాయండి. ఇక్కడ మనకి వాటర్ ఫిల్టర్ కూడా ఉంది. ఇది మనం కిచెన్ నుంచి బయట వస్తున్నాము. ఇది మొత్తం పైకి పోవాలంటే మనం పైకి పోవచ్చు, లేకుంటే కింద ఇక్కడ కూర్చోవాలంటే కూర్చోవచ్చు. అన్నం తినాలంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది. ఇది బయట డోరు. ఇది ఏమో మనం డ్రాయింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అంటే ఇది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం లోపలికి వెళ్తున్నాము. ఇది ఒకటి మనం CCTV కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. కంప్యూటర్ అది మొత్తం పెట్టి ఉంది, కానీ కంప్యూటర్ ఇయ్యరండి, అది చూపిస్తున్నారట. ఇది ఏమో వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్. ఇది మన బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్ ఉంది. దీనికి కూడా మొత్తం మనకి స్టోరేజ్ చేసి ఉంది ఇక్కడ పైన. ఇది బెడ్స్ అండి మనది. ఇది మన వాష్రూమ్ అండి. వాష్రూమ్ చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా మనకి వాష్రూమ్ ఉంది. క్లీన్ కూడా ఉన్నాయండి. చాలా పెద్ద వాష్రూమ్ అండి ఇది. మళ్ళీ వాష్రూమ్ నుంచి మనం బయట బెడ్రూమ్కి వస్తున్నాము. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ
ఇక్కడ మొత్తం అల్మారీ కబోర్డ్స్ మొత్తం చేసి ఉంది. మళ్ళీ ఇంకొకటి మనం బెడ్రూమ్లో వెళ్తున్నాము. ఈ బెడ్రూమ్లో వెళ్తున్నాము. దీంట్లో కూడా మనకి మొత్తం స్టోరేజ్ చేసి ఉంది. ఇది కామన్ బెడ్రూమ్ అండి. ఇది మొత్తం స్టోరేజ్ చేసి ఉంది. గోద్రేజ్ నుంచి చేశారండి మొత్తం. ఇది మొత్తం ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇది మన బెడ్. మళ్ళీ బెడ్రూమ్ నుంచి మనం బయట వెళ్తున్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాము. ఇది డైనింగ్ టేబుల్, ఇది వెయిటింగ్ హాలు, ఇక్కడ పూజా రూమ్ కూడా ఉందండి. ఇక్కడ పూజా సామాగ్రి, పూజా అర్థం మొత్తం మీరు ఏ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ. ఇది ఇప్పుడు మనం పైకి వెళ్తాం. అది గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నాము. ఇప్పుడు పైకి వెళ్తాం. పైకి పోతాం. పైకి పోయి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ పోయి చూస్తామండి ఎట్లా ఉందని. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. ఇది సికింద్రాబాద్ సైనిక్పురి కాలనీలో G+1 విల్లా ఫార్ సేల్ ఉంది. 300 స్క్వేర్ యార్డ్స్, 3,50 lakhs రూపీస్ చెప్తున్నానండి. ఇది మన విల్లా అండి. ముందుగా ఈ బెడ్రూమ్స్లో వెళ్తామండి. ఇది ఓపెన్ ఏరియా, మొత్తం ఓపెన్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్ ఉంది. చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్, కానీ ఏమో బెడ్ చిన్నది ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా. ఇది వాష్రూమ్ ఉంది. ఇది వాష్రూమ్ ఉంది. ఇది చాలా పెద్ద రూమ్ అండి. ఇది మనం కంప్యూటర్, టీవీ ఏదైనా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సింగిల్ బెడ్ వేసారు ఇక్కడ. కబోర్డ్స్ మొత్తం ఉన్నాయి చేసి. ఇన్బిల్డ్ ఉందండి ఇది. ఇది మన వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ మీకు దీంట్లోనే కనబడుతుందండి. చాలా పెద్దది వాష్రూమ్ అండి. వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది. మిర్రర్ కూడా ఉంది షేవింగ్ చేసుకునేకి. ఇది ఈ బెడ్రూమ్ నుంచి మనం బయట వస్తున్నామండి. వాష్రూమ్ నుంచి బయట వచ్చినాము. ఈ బెడ్రూమ్ నుంచి ఒక బయట వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చినాం మనము. ఫస్ట్ అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ పోతున్నాం, లోపల పోతున్నాం. ఇంకొకటి జాగా ఉంది. మళ్ళీ ఈ బెడ్రూమ్ నుంచి మనం బయట వస్తున్నాము. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఈ బెడ్రూమ్లో వెళ్ళిపోతామండి మనం. ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా బెడ్రూమ్. అక్కడ బాల్కనీ కూడా ఉంది, మామిడి చెట్టు కూడా ఉంది అక్కడ. ఇది చాలా పెద్ద బెడ్రూమ్ అండి. దీనికి కూడా మొత్తం గోద్రేజ్ తోని మనం చేపించినారు వీళ్ళు కబోర్డ్స్. మస్తు వాష్రూమ్ ఉందండి. చాలా పెద్దదండి వాష్రూమ్. మనం వాష్రూమ్ నుంచి బయట వస్తున్నాము. ఇది పక్కన మనం అది చూసుకుంటాము. బాల్కనీ ఉంది కింద. ఇక్కడ చెట్టులు గిట్టులు ఉన్నాయి. ఇంటి పక్కన మన వేరే వాళ్ళు హౌస్లు అది ఉంది. ఇది మామిడి చెట్టు. మనం పొద్దుగాల వాక్ చేసుకోవచ్చు మనం. ఇది ఓపెన్ ప్లేస్ మనకి బాల్కనీ. ఇది చుట్టుపక్కన మన ఇల్లులు. ఇది మనం మామిడి పండు చెట్టు అండి, మ్యాంగో ట్రీ. ఇక్కడికి వెళ్ళి మనం ఆ గలీలో కూడా మనం చిన్నపిల్లలు మనం ఆడుకోవచ్చు, లేకుంటే మనం కూర్చోవాలంటే ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పోవచ్చు వేరే జాగాలో. పక్కన మనకి మొత్తం మనకి మన నైబర్స్ ఇల్లులు అంతా వాళ్ళ దగ్గర కూడా మంచిగా ఉన్నాయండి.
మా వాళ్ళ దగ్గర కూడా మంచి చెట్టులు ఉన్నాయి. అన్ని చుట్టుపక్కల మొత్తం చెట్టులే ఉన్నాయండి మనకి. ఇక్కడికి వెళ్ళి మనం బయట వస్తున్నామండి, మళ్ళీ లోపలికి వెళ్తున్నాము, సేమ్ బెడ్రూమ్లో వెళ్తున్నాము. ఈ సేమ్ బెడ్రూమ్ అండి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంత పెద్దగా మనకి బెడ్రూమ్ ఉంది ఇది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. టేబుల్ ఉంది, కంప్యూటర్ టేబుల్ మనం పెట్టుకోవచ్చు. కంప్యూటర్ టేబుల్ వీళ్ళది తీసుకుపోతారు అమ్మిన తర్వాత. ఇది ఓపెన్ హాల్ అండి. ఇక్కడ పైన కూడా ఒక కిచెన్ ఉంది, అది యూజ్ చేసుకుంటలేరు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్ ఉంది, ఆ కిచెన్ యూజ్ చేసుకుంటారు. ఇద్దరు ఫ్యామిలీ తీసుకున్నారంటే వీళ్ళు ఒక కిచెన్, వాళ్ళు ఒక కిచెన్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మన కిచెన్ అండి. మీరు కావాలంటే కిచెన్ యూజ్ చేసుకోవచ్చు. కిందది అంటే కిందది, పైనది అంటే పైనది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గల్లీ నుంచి మనం వచ్చినాం కదా, అదే అండి సేమ్ గల్లీ అండి. దీనికి కొంచెం వచ్చేసారు. ఇది మామిడి పండులు మొత్తం చుట్టుపక్కల మనకి ఇల్లు మొత్తం మస్తు ఉన్నాయి ఇక్కడ. ఇది కిచెన్ అండి మనకి. ఈ కిచెన్ లో మొత్తం స్టోరేజ్ ఉన్నాయి, వాటర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. 2 ఫ్యామిలీస్ ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే సింగిల్ ఫ్యామిలీ అంటే కింద లేకుంటే పైన మీరు కిచెన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మన ఓపెన్ స్పేస్ అండి. ఏదైనా పిల్లలు వస్తే పిల్లలకి మనం ట్యూషన్ పెట్టుకోవాలంటే వాళ్ళు ట్యూషన్ సార్ వచ్చినప్పుడు ఈ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది బోర్డు కూడా పెట్టి ఉన్నాయి ఇక్కడ. సరే, ఇక్కడ నుంచి మనం కిచెన్ నుంచి బయట వచ్చినాము. స్టడీ హాల్ నుంచి మనం ఇంకొకటి ఇక్కడ చిన్న బెడ్రూమ్ ఉంది. చిన్న అంటే ఇది కూడా చాలా పెద్ద కదండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. అవును, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్ద కదండి. G+1 విల్లా అండి ఇది. 300 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 3,50,00,000 రూపీస్ చెప్తున్నారు. సికింద్రాబాద్ సైనిక్పురి కాలనీ అండి. మళ్ళీ మనము ఈ రూమ్ నుంచి, ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ రీడింగ్ హాల్లో నుంచి మనం వచ్చినాం కదా, రీడింగ్ హాల్ నుంచి వస్తున్నాము, మళ్ళీ రీడింగ్ హాల్లోనే పోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకి బయట చాలా మంచిగా ఉంది, అది చూపెట్టాలా అని నేను అనుకుంటున్నాను. ఇది రీడింగ్ హాల్, మన స్టోరేజ్ బుక్స్ మొత్తం ఏదైనా పెట్టుకోవచ్చు కబోర్డ్లో. ఇది మనకి ఓపెన్ స్పేస్ అండి. ఇక్కడికి ఇది రోడ్ వ్యూ మనం తీసుకోవచ్చు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ అండి, దాని ఆపోజిట్ లో మన ఇల్లు ఉంది. ఇది మొత్తం మనకి ఓపెన్ స్పేస్ అండి. ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ కూడా స్టోరేజ్ పెట్టారు. ఇది మొత్తం ఇక్కడికి వెళ్ళి కూడా మనం బయట పోవచ్చు అండి. ఈ నుంచి కూడా ఈ చెట్టులు మన దాంట్లోనే ఉన్నాయండి, బయట వాళ్ళది కాదు, మన దాంట్లోనే ఉంది. మామిడి పండు చెట్టు, మ్యాంగో ట్రీ ఇవ్వండి, వచ్చింది పండు కూడా వచ్చింది, మంచిది ఉంది ఇది. ఇట్లా బయటికి వెళ్ళొచ్చు.